హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను కొబ్బరి హల్వా తయారు చేయబోతున్నానండి. దానికోసం ముదురుగా ఉన్న ఒక కొబ్బరికాయ ముక్కలు తీసుకుని కడిగేసుకుని ఇలా పెట్టేసుకోవాలి. మిల్క్ పౌడర్, 2 ఇలాచీ, బెల్లం, నెయ్యిలో వేపుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి, కిస్మిస్, జీడిపప్పుని. సో ఇంకెందుకండి లేట్, ఇవి 3 కలిపి మిక్సీ పెట్టేసుకుని మెత్తగా వస్తాము. సో ఫ్రెండ్స్, ఈ కొబ్బరి మిక్సీ పెట్టేసుకున్నాం కదా, కొబ్బరి, బెల్లం, ఇలాచి, మిల్క్ పౌడరు ఇప్పుడు ఇందులో బాగా ఉడకనివ్వుతాం. ఇంకోండి, మనం కొబ్బరి హల్వా ఈ విధంగా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ నెయ్యి వేసుకుంటే ఈ విధంగా తయారైపోయిందండి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇందాక వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. వేసేసుకుని కలిపేసుకోవాలండి బాగా. ఇంకోండి, సో మన కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేటింగ్ చేస్తాను. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మన కొబ్బరి హల్వా అయితే రెడీ అయిపోయింది. కొబ్బరి హల్వా, క్షమించాలి, నా వాయిస్ కొంచెం జలుబు చేసి వాయిస్ మారిపోయింది. సో మన కొబ్బరి హల్వా అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మన వెంకటదుర్గ యూట్యూబ్ ఛానల్కి టాటా, బాయ్ బాయ్, హ్యాపీ స్మైలింగ్, బాయ్.